అసలు నేను అమెరికాకి ఎలా వచ్చాను, నాకు వీసా ఎలా వచ్చింది అన్నీ మాట్లాడేసుకుందాం. అంతకన్నా ముందు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీమా బాను వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్స్కి కూడా కొత్త ఛానల్స్కి కూడా సపోర్ట్ ఇవ్వండి మామ ప్లీజ్. సో నేను అంత ప్రాసెస్ గురించి నా వీసా ఇంటర్వ్యూ జర్నీ అంతా నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఓవర్ హైప్ ఏం లేదండి, ఎగ్జాక్ట్ జరిగినట్టు చెప్తాను. నా రియల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తాను. యాక్చువల్లీ ఫస్ట్ మనం ఇక్కడికి రావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, స్లాట్ బుక్ చేసుకోవాలి. యాక్చువల్లీ చాలా స్ట్రెస్ఫుల్ పార్ట్ అండి అది మాత్రం. అయితే స్లాట్స్ అంత ఈజీగా దొరకవు. ఎర్లీ మార్నింగ్ లేసి చెక్ చేయడం, రీఫ్రెష్ చేయడము అలాంటి డేస్ అండి అప్పుడు. యాక్చువల్లీ నేను ఆ టైంలో నేను బెంగళూరులో ఉన్నాను, ఫెబ్ 2023. అప్పుడు నేను జాబ్ చేస్తుండే. యాక్చువల్లీ ఆఫీస్కి రమ్మని నేను వర్క్ ఫ్రమ్ హోమే చేశాను జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి. ఎప్పటి నుంచో ఆఫీస్కి రమ్మన్నారు, మేము స్కిప్ చేస్తూ వచ్చాము. సో ఇంకా ఫైనల్గా వెళ్ళాల్సి వచ్చింది ఆఫీస్కి. అప్పుడు వెళ్ళిన నెక్స్ట్ డేను ఎప్పుడో ఇంకా ఇంట్లో ఉన్నాను ఆ డే. ఇంకా అలా నిద్రపోతున్నా, తిని ఇంకా స్లాట్ గురించి భయం ఉంది, టెన్షన్ ఉంది. బట్ ఇంకా మనం చూసినప్పుడే స్లాట్ అస్సలు ఓపెన్ అవ్వవు, అది తెలిసిన ఫ్యాక్ట్ అందరికీ. ఇంకా తర్వాత ఏం చేద్దామని ఇంకా అలా తిని నిద్రపోయాను. ఇంకా తర్వాత కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏంటి నోటిఫికేషన్స్కి ఆటోమేటిక్గా మెలకు వస్తుంది కదా, కంటిన్యూస్ నోటిఫికేషన్ వస్తే ఇంకా లేచి ఫోన్ చూస్తేనేమో టెలిగ్రామ్లో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. అప్పుడు టెలిగ్రామ్ అందరికీ తెలుసు కదా. సో నోటిఫికేషన్స్ గ్రూప్స్ జాయిన్ అయి ఉంటాం కదా, స్లాట్ బుకింగ్ నుంచి చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇంకా క్లిక్ చేస్తే ఏమన్నా స్లాట్ ఓపెన్ అయ్యాయి, లింక్ పెట్టాను, కింద చెక్ చేసుకోండి అని ఉంది. అప్పుడు నేనైతే స్లాట్స్ ఓపెన్ అయ్యాయి, తొందరగా బుక్ చేసుకుందాం అనిపించింది. ఇంకా లింక్ క్లిక్ చేశాను. నిజంగా స్లాట్స్ అయితే బుక్. కొన్నిసార్లు కొంతమంది పెడతారు స్లాట్స్ ఓపెన్, బట్ అది ఓపెన్ చేసేసరికి క్లోజ్ అయి ఉంటాయి. చాలాసార్లు నాకు జరిగింది అది. సో ఇంకేం చేశానంటే అదే లింక్ క్లిక్ చేయగానే స్లాట్స్ ఓపెన్ అయ్యాయి. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇంకా లాటరీ గెలిచినట్టు అనిపించింది నాకైతే. అప్పుడు ఏం చేయాలంటే ఇంకా డేట్స్ ఉన్నాయి, నాకు ఏం అర్థం కాలేదు. సర్లే అని ర్యాండంగా డేట్స్ క్లిక్ చేసేసాను. 2 డేట్స్ క్లిక్ చేశాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తుంటే నాకేం అర్థం అవ్వలేదు. అంటే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి ఏం అర్థం అవ్వట్లేదు, టెన్స్లో ఉన్నాను. అసలు నేను కరెక్టే చేస్తున్నాను లేదా ఏంటని. ఇంతకుముందు స్లాట్ బుక్ చేసుకోలేదు కదా, అదొక టెన్షన్. ఇంకా తర్వాత ఇంకా ఫ్రెండ్స్ త్రూ కాంటాక్ట్ చేస్తే ఇంకా యూఆర్ ఇన్ కరెక్ట్ స్టెప్. సో మెయిల్ ఐడి ఇచ్చేసి కన్ఫర్మేషన్ ఇచ్చేసి చేస్తే ఆటోమేటిక్గా నీకు మెయిల్కి వచ్చేస్తుంది కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అని చెప్పారు. ఓకే అని చెప్పి చేసేసాను. ఇంకా మెయిల్ వచ్చింది కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అండి. సీరియస్లీ అండి, అప్పుడు అయితే అసలు డేట్స్ ఏంటో తెలుసా, నేను పెట్టింది 19th 24th. అంటే నేను డేట్స్ ఎగ్జాక్ట్లీ నేను అనుకుని అయితే ఏమీ పెట్టలేదు. ఇంకా ఏంటంటే ఇంకా టెన్షన్లో క్లిక్ చేశాను. సో డేట్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే 19th బయోమెట్రిక్ పెట్టా, 24th ఏప్రిల్ ఇంటర్వ్యూ పెట్టాను. లొకేషన్స్ ఏంటో తెలుసా, యూనో వాట్, 19th బయోమెట్రిక్ నేను పెట్టింది ఢిల్లీ, 24th ఏప్రిల్ ఇంటర్వ్యూ పెట్టింది ముంబై. లొకేషన్స్ చూడండి ఎంత గ్యాప్ ఉంది. అస్సలు నా టెన్షన్ నర్వస్నెస్తో ఏ లొకేషన్ సెలెక్ట్ చేశానో కూడా నాకు అస్సలు ఐడియా లేదు. హైదరాబాద్ సెలెక్ట్ చేసుకునేదాన్ని. నేను అంత క్లియర్గా చూసుంటే ఇంకా స్లాట్స్ క్లోజ్ అవుతాయన్న టెన్షన్లో చేసేసాను. ఓకే డేట్స్ ఇంకా లొకేషన్స్ ఓకే. కొంచెం అనిపించింది ఆనెస్ట్గా చెప్పాలంటే, ఓకే దూరం కదా అని, ఫైన్ ఓకే. నేను కొంచెం హ్యాపీ అంటారో ఏమంటారో లేదు, 24th ఇంటర్వ్యూ అయితే నాకు లిటరలీ భయమేసింది. ఎందుకంటే ఏప్రిల్ 24 ఈజ్ ద మోస్ట్ గుడ్ డే ఫర్ మీ. ఎందుకంటే ఆ రోజు మన బర్త్డే. సో ఒకటి ఉంది ఏంటంటే, నా బర్త్డే రోజు నాకు అసలు వస్తుందా, నా బర్త్డే రోజే పోతుందా, అదొక టెన్షన్ ఉంది. కానీ ఎక్కడో ఒక చిన్న బిలీవ్నెస్ ఉంది. ఓకే మన బర్త్డేకి ఏదో ఒక గుడ్ వస్తుంది ఏమో అని ఒక ట్రస్ట్ ఉంది, చిన్న ట్రస్ట్ అయితే. సో ఓకే
అని చెప్పి అనుకున్నా. ఇంకా నెక్స్ట్ మినిటే డాడీకి ఫోన్ చేసేసి ఇలా డేట్స్ చెప్పేస్తే మా డాడీ లేదు ఎందుకు అంత దూరం ఉన్న లొకేషన్స్ అని చెప్పి ఓకే డాడీ నేను అలా పెట్టేసాను అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆ టైంలో చాలామంది స్లాట్స్ దొరక్క కన్సల్టెన్సీస్కి కాంటాక్ట్ అవుతాము మనీ ఇచ్చి. అప్పుడు నేను కన్సల్టెన్సీస్ కూడా కాంటాక్ట్ అవ్వాలి. ఒక 1 మంత్ చూసి అంటే ఫెబ్బే కదా యాక్చువల్లీ కాలేజెస్ ఆగస్ట్లో ఓపెన్, సో ఫాల్కి అందుకని చెప్పి కొంచెం వెయిట్ చేసి తర్వాత మనం కూడా ఇంకా స్లాట్ దొరకకపోతే ఇంకా అలానే ప్రొసీడ్ అవుదాం అనుకున్నాను. సో లక్కీగా స్లాట్స్ దొరికే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఇంకా ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాము డాడీకి చెప్పేసి. ఇంకా వన్ ఆఫ్ ఫ్రెండ్ త్రూ ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసాము. ఇంకా తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదా అండి, అస్సలు ట్రైన్ జర్నీ అంటే చాలా చాలా చిరాకు. అన్ని అవర్స్ జర్నీ అంటే అస్సలు నచ్చదు నాకైతే. మరి అన్ని అవర్స్ జర్నీ అంటే ఈవెన్ అందులో ఫాదర్తో వెళ్తున్నాను, ఇంకా ఆయనకు కూడా ఇంకా కొంచెం జర్నీ అంటే అన్ని అవర్స్ అంటే ఎవరికి పాసిబుల్, కొంచెం కష్టమే. బట్ స్టిల్ మా డాడీ, అందరి డాడీస్ అంతేనేమో అండి, కానీ మా డాడీ నాకు కొంచెం స్పెషలే కదా. సో మా డాడీ పెట్టిన ఎఫర్ట్స్ అయితే ఇంకా ఆయన నాకన్నా ముందే లేచి అన్ని డాక్యుమెంట్స్ అరేంజ్ చేసి అన్నీ మా డాడీనే చూసుకున్నారు. ఇంకా స్టార్ట్ అయ్యామండి. బయోమెట్రిక్స్ రోజు అయితే చాలా నర్వస్ అనిపించింది. ఇంకా ఢిల్లీకి 1 డే 24 అవర్స్ 19 అవర్స్ 1 డే అయితే వెళ్ళామండి. ఇంకా ట్రైన్ కదా కొంచెం చిన్నగా తీసుకెళ్తూ వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు అయితే బయోమెట్రిక్స్ అప్పుడు నాకు కొంచెం నర్వస్ ఉంది. అంటే అది ఇంటర్వ్యూ కాదు, మరీ అంత టెన్షన్ అయితే, బట్ కొంచెం నర్వస్నెస్ అని అయితే ఉంది. కానీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. జస్ట్ మనం ఏం తీసుకెళ్ళాలంటే ఇంకా పాస్పోర్ట్, ఒరిజినల్ పాస్పోర్ట్, I-20, ఇంకా కొన్ని ఒరిజినల్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, ఫొటోస్ తీస్తారు అంతే. అదైతే ఇంటర్వ్యూ కాదు. ఇది మనకు మనమే చెప్పుకుంటే టెన్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అంతే. ఇంకింతే ప్రాసెస్, జస్ట్ ఫొటోస్ తీసుకుంటారు మన ఫొటోస్ ఇలా అనుకుంటే అని అలా ఫీల్ అయ్యేదాన్ని కొంచెం. సో బయోమెట్రిక్స్ అయిపోయాక ఓకే హాఫ్ వర్క్ అయిపోయింది అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే మెయిన్ టెన్షన్ ఇంటర్వ్యూ. ఇంకా ఇంటర్వ్యూ గురించి చెప్పాలంటే ఇంకా డైలీ ఇంకా క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసుకునేదాన్ని. కొన్ని లిస్ట్ చేసుకుంటాం కదా, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అవన్నీ రాసుకొని డైలీ ప్రిపేర్ అయ్యేదాన్ని. ఎలా అంటే మళ్ళీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఇలా వీసా ఇంటర్వ్యూ వాళ్ళు అన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా అందులో అప్డేట్స్ ఏమైనా ఉంటే, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన వాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా అడిగారు అన్నీ ఇంకా అలా గ్రూప్స్లో పెడుతూ ఉంటారు కదా. ఇంకా అందులో గ్రూప్స్లో చాలామంది ఫ్రెండ్స్ అవుతారు, అది కామన్. ఇంకా వాళ్ళ త్రూ మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పి జాయిన్ అయ్యి ఇంకా అన్నీ ఎలా అంటే మాక్స్ ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఇస్ వెరీ వెరీ బెస్ట్ అండి. ఎందుకంటే మనకి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం వల్ల మనకు నర్వస్నెస్, టెన్షన్, భయం పోతుంది. ఎలా మాట్లాడాలి, డైరెక్ట్ వెళ్ళి ఆఫీసర్ ముందు మాట్లాడాలంటే కొంచెం నర్వస్, అది ఎవరు మాట్లాడలేము, ఈవెన్ నేనైనా సరే ఎవరైనా అంతే. సో ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటే సో మనకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వస్తుంది. సో ఇంకా ఇంటర్వ్యూ రోజు ఏం చేశానంటే ఇంకా ముందు రోజు దాకా కూడా ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్న, మాక్స్ తీసుకుంటూ ఉన్నా 23rd కూడా. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ కూడా లేచి 5 o'clockకి బాగా ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఇంటర్వ్యూ రోజు రానే వచ్చింది. సో నేను వేసుకున్న డ్రెస్ అయితే మీకు ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. నేనైతే ఆ రోజు అయితే పిక్స్ ఏమీ దిగలేదు, బట్ నార్మల్గా ఇంట్లో ఎప్పుడో వేసుకున్నప్పుడు దిగాను. ఫోటో ఉంది నా దగ్గర. నేను వేసుకున్నది అయితే స్కై బ్లూ టాప్ అండి, కుర్తీ. సో కాలర్ నెక్ వస్తుంది, కొంచెం ప్రొఫెషనల్గా ఉండేది. సో వేసుకున్నాను. ఇలా హెయిర్ లీవ్ అయితే చేయలేదండి, పోనీటైల్ వేసుకున్నాను. ఇంకా అన్నీ మా మదర్ ప్రిపరేషన్ ఇలానే వెళ్ళు అని చెప్పి, బికాజ్ లైట్ కలర్ వేసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ అండి. థిక్ కలర్స్ వేసుకోకండి. టీషర్ట్స్ అసలు ప్రిఫర్ చేయకండి, ఓన్లీ కుర్తాస్, టీషర్ట్స్ ఇట్ విల్ బి ఓకే, బట్ ప్రొఫెషనల్గా అంత కనిపేదని నా ఒపీనియన్. షర్ట్స్ ఆల్సో ఓకే అండి, అమ్మాయిలకైనా షర్ట్స్ విల్ బి వెరీ గుడ్, ప్రొఫెషనల్గా ఉండేది. సో నేనైతే కుర్తీ ప్రిఫర్ చేశాను అంటే స్కై బ్లూ. ఫోటో పెడతాను, మీరు చూడండి.
అండ్ ఇంటర్వ్యూ ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేశాను. ఇంకా నాకన్నా మా డాడీనే అండి, ఇంకా ఆయనే అరేంజ్ చేసి, ఇంకా ఆయన ఎంత టెన్షన్ పడ్డారంటే లిటరల్లీ ఇంకా ఎలా అయినా తెచ్చుకోవాలిరా అవి మనిషి కోసం, ఇంత మరి ఇలా కూడా ఉంటారా అనిపించింది. ఎంత టెన్షన్ అయ్యారంటే ఇంకా ఓవర్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. సో అన్నీ నా కోర్స్ గురించి ఎందుకు వెళ్తున్నా యూఎస్కి అన్నీ ఆల్ ప్రిపేర్ చేసుకున్నాను. మెమరైజ్ చేయలేదు అంటే మరీ అంత మెమరైజ్ చేయలేదు. కాకపోతే నా మెయిన్ నేను ప్రాక్టీస్ చేసింది మిర్రర్ ముందుకు వెళ్ళి మాట్లాడడం, ఇంకోటి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం, అదే అండి ఎక్కువ చేసింది. ఇంకా యాక్చువల్లీ ఇంటర్వ్యూ రోజు యాజ్ యూజువల్ టెన్షన్ ఉండిద్ది, నాకు కూడా ఫుల్ ఉంది. ఇంకా మేమైతే 1 hour 2 hours ముందే వెళ్ళాము. ఇంకా ముంబైలో ఇంకా అంటే ఏ అవర్కి ఇప్పుడు 10 o'clockకి స్లాట్ ఉన్న వాళ్ళకి లోపలికి పంపిస్తారు, 9:40 9:30కి అలా స్టార్ట్ చేస్తారు. ఇంకా సో 10 o'clockకి 9:50కో పిలుస్తారు, నాకు ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు అప్పుడు నాకైతే. సో నుంచున్నాము, బాగా ఎండ పడుతుంది, ఎండలో నుంచున్నాము. అంటే ఇంకా వాళ్ళు పిలిచిన టైం మా డాడీ ఇంకా 1 hour కాదు 2 hours ముందే తీసుకొచ్చి నన్ను నుంచోబెట్టారు. బికాజ్ ఇంకా లేట్ అవ్వకూడదు, ట్రాఫిక్ వల్ల కానీ దేని వల్ల లేట్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా తీసుకొచ్చేసారు. ఇంకా ఏంటంటే ఇంకా మా డాడీ చెప్తున్నా నాకు, షమ్మడ టెన్షన్ పడకు అని. షమ్మడ అంటే నా నిక్నేమ్ అండి, మా డాడీ నన్ను అలా పిలుస్తారు. షమ్మడ టెన్షన్ పడకు, అదే టెన్షన్ పడవద్దు, ఏం కాదు వచ్చేస్తుంది, కంగారు పడకు, కూల్గా మాట్లాడు. ఇంకా మా డాడీ చెప్తూ ఉన్నారు, ఇంకా వింటూ ఉన్నాను. ఇంకా పిలిచారు. స్లాట్స్ 10 o'clock వాళ్ళు స్లాట్స్ వచ్చాను, 10 o'clock ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళు వచ్చారని ఇంకా లైన్లో నుంచున్నానండి. మా డాడీ అయితే అక్కడి నుంచి ఉన్నారు ఎండ్ నుంచి, మళ్ళీ ఇలా వచ్చి ఇటు సైడ్ ప్లేస్ ఉంటే ఇటు సైడ్ నుంచి చూస్తాను. అంటే నేను లోపలికి వెళ్ళేదాకా మా డాడీ టెన్షన్ చూడాలంటే ఎటు పాసిబుల్ వే ఉంటే అటు వచ్చి నుంచొని చూస్తున్నారు. ఇంకా ఎలా ఇది ఇంకా ఏం జరిగింది ఇంకా నేను వెళ్ళేదాకా చూస్తూనే ఉన్నారండి మా డాడీ. ఇంకా టెన్షన్తో ఇంకా అసలు ఇంకా లోపలికి వెళ్ళానండి. నార్మల్గా నీట్గా డ్రెస్ అని చెప్పేశాను కదా. ఇంకా ఇంటర్వ్యూ లైక్ ఏంటంటే నాకు ఇలా జరిగిందంటే సింపుల్గా ఏమడిగారంటే, లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఒక లైన్లో నుంచున్నాను. ఇప్పుడు ఇది ఒక లైన్ నుంచుంటే ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి కదా, ఏబి ఇలా ఉంటాయి కదా ప్యానెల్లో. నేను నా కౌంటర్ నెంబర్ 10 అనుకుంటా, 10 నేను నుంచున్నాను వెళ్ళి. అయితే ఇంకా అక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ వీళ్ళందరూ, ఇంకొక ఉంటారు కదా వాళ్ళు, ఒక ఆమె పిలిచి నన్ను ఇక్కడ కాదమ్మా ఈ లైన్కి వచ్చేస్తే, ఈ లైన్ వద్దు ఈ లైన్లో నుంచో అన్నారు. ఇంకా నేను అనుకున్నా అదేంటి నేను ఈ లైన్లో నుంచి ఉంటే ఈ లైన్లో పిలుస్తున్నాను నన్ను అసలు. అంటే అప్పుడు ఆ టైంలో మనకు అనిపిస్తుంది కదా, ఈ లైన్లో నుంచి ఉంటే అప్రూవ్ అవుతుంది, ఈ లైన్లో నుంచి ఉంటే రిజెక్ట్ అవుతుందేమో అదే ఇంకా మనకు అనిపిస్తుంది కదా కొన్ని. ఇంకా తర్వాత ఓకే లెట్స్ గో విత్ ఫ్లో, ఇంకా గాడ్ మీదే భరోసా వేసేసి ఇంకా వెళ్ళానండి. ఇంకా వెళ్ళిన తర్వాత నిల్చున్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంకా రిజెక్టెడ్ వింటూ ఉంటే మనకు వస్తుందండి టెన్షన్, మామూలుగా రాదు. సో నాకైతే ఇంకా ఇప్పుడు తలుచుకున్నా నాకు ఇంకా మూమెంట్ ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. వెళ్ళి నుంచున్నాను. నుంచోగానే మన వాయిస్ నార్మల్గానే బేస్ వాయిస్. ఇంకా అక్కడికి వెళ్ళి నుంచోగానే ఆఫీసరు హలో అన్నారు. ఇంకా నేను హలో ఆఫీసర్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ డూయింగ్, నార్మల్గా బేస్ వాయిస్ మంది. ఇంకా అప్పుడు ఏంటంటే ఇంకా లౌడ్గా వచ్చింది నా వాయిస్. ఏంటంటే నార్మల్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంకా మా హౌస్లో చెప్పి కాన్ఫిడెంట్గా మాట్లాడాలి వాయిస్ అది ఇది అని చెప్పి కాన్ఫిడెన్స్, మనం ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడేసరికి నా వాయిస్ ఇంకా లౌడ్ వచ్చేసింది. మాట్లాడేశాను. క్వశ్చన్స్ అడిగారు. ఇంకా ఏమడిగారంటే వై ఆర్ యూ గోయింగ్ టు యూఎస్, అసలు యూఎస్కి ఎందుకు వెళ్తున్నావమ్మా, వై యూఎస్, అసలు యూఎస్ఏ ఎందుకు. ఇంకా నెక్స్ట్ అడిగింది అది కరెంట్లీ డూయింగ్ జాబ్ రైట్, దెన్ బై యూఎస్ అని అడిగారు. ఇంకా నువ్వు జాబ్ చేస్తున్నావు కదా మళ్ళీ నీకు యూఎస్ఏ ఎందుకమ్మా అని అడిగారు. ఇంకా టెల్ మీ అబౌట్ యువర్ ఫాదర్ అన్నారు. లైక్ ఇంకా బిజినెస్ మ్యాన్ ఇలా చెప్తే అబౌట్ బిజినెస్ ఇంకా అన్ని డీటెయిల్స్గా అడిగారు. చెప్పాను. ఓకే థ్యాంక్ యూ, నన్ను అయితే 3 questions అడిగారండి. ఓకే థ్యాంక్ యూ అన్నారు.
నేను ఇంకా ఏంటి థ్యాంక్ యూ అన్నారు, ఇంకేం చెప్పలేదు. అంటే పాస్పోర్ట్ ఇవ్వకపోతే అప్రూవ్ అని చెప్పి తెలుసు, చెప్పారు అప్పుడు అందరు ఫ్రెండ్స్. సో ఇంకా అదొక్కటే తెలుసు నాకు, పాస్పోర్ట్ ఇవ్వకపోతే అప్రూవ్, లేకపోతే రిటర్న్ ఇచ్చేస్తే రిజెక్టెడ్ అని తెలుసు. నాకు ఏమనిపిస్తుంది అంటే పాస్పోర్ట్ లాంటి అప్రూవ్, కానీ నాకు వైట్ కలర్ స్లిప్ ఇచ్చారు. వైట్ కలర్ స్లిప్ ఏంటంటే అది కూడా అప్రూవే. ఏంటంటే నాకేం అర్థం కాలేదు, స్లిప్ ఇచ్చారు, థ్యాంక్ యూ అన్నాడు, కంగ్రాట్స్ చెప్పొచ్చు కదా నాయన అనుకుని అసలు అది వచ్చిందా లేదా ఇంకా టెన్షన్లో ఎక్కువ ఉన్నాను. ఇంకా తర్వాత అక్కడ పక్కన ఒక ఆమె ఉంది, ఇంకా ఆమెను అడిగితే ఆమె లేదు, ఎస్ మ్యామ్ ఇది అప్రూవ్డ్, వీసా అప్రూవ్డ్, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఇంకా అయితే అప్పుడు ఆనెస్ట్లీ అండి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, అంత కష్టపడినందుకు ఫైనల్లీ రిజల్ట్ వచ్చింది అనిపించింది. నెక్స్ట్ సెకండ్ బయటికి ఫాస్ట్గా వెళ్ళి ఇంకా ఉరుకుడు ఇంకా మా నాన్నని ఎప్పుడు చూడాలి, ఎప్పుడు హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి. ఇంకా ఫాస్ట్గా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానండి. ఎలా అంటే ఇంకా ఎవరైనా వెంట పడితే పరిగెత్తుతాము, పిచ్చి కుక్కలు వెంట పడితే పరిగెత్తుతాము, లైక్ అంత స్పీడ్గా ఇట్స్ నాట్ మీన్ లైక్ ఎక్సైట్మెంట్ కావద్దు, హ్యాపీనెస్ ఉంది నాకు ఒకసారి. కానీ దానికన్నా ఎక్కువ మా నాన్న హ్యాపీనెస్ చూడాలి. ఎందుకంటే నా కోసం ఎంత చేశారా బాబు, అసలు నాకన్నా ఎక్కువ టెన్షన్ మా డాడీ తీసుకున్నాను. మా డాడీకి ఆ న్యూస్ నేను ఎప్పుడు చెప్పాలని చెప్పి ఇంకా స్పీడ్గా పరిగెత్తుకుని వెళ్ళి ఇంకా మా నాన్నని చూడగానే వచ్చేసింది అని చెప్పాను. ఇంకా మా నాన్న హ్యాపీనెస్ చూడాలి. ఇంకా అయితే మా డాడీ కళ్ళలో హ్యాపీ టీయర్స్ వచ్చేసాయండి. ఇంకా హ్యాపీ టీయర్స్ వచ్చేసి ఇంకా గాడ్ ఇంకా అల్లా నేను కోరుకుంది తీర్చేశారమ్మ, అల్లా కోరిక తీర్చేశాను నా కోరిక అని చెప్పి ఇంకా నేను హగ్ చేసుకొని నా ఫోర్ హెడ్ మీద కిస్ చేశారండి. అసలు అయితే ఇంకా అప్పుడైతే నాకు అసలు ఇంకా ఫుల్ హ్యాపీ. అంటే ఏంటంటే ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఒక ఫాదర్ లవ్ ఇన్విజిబుల్, అసలు కనిపించదు. ఎప్పుడో అయినా ఇంకా హ్యాపీనెస్ తట్టుకోలేనంత ఉంటే మాత్రమే బయటకు వస్తుంది. సో ఆ రోజు మా డాడీ హ్యాపీనెస్ చూసినప్పుడు నాకైతే హ్యాపీనెస్ చూపిస్తే ఇలా ఉండిద్దా, ఇంకా ఇలాంటి హ్యాపీనెస్ కోసం ఏమైనా చేయొచ్చు రా బాబు, ఏదైనా చేయొచ్చు ఫాదర్ హ్యాపీనెస్ కోసం అనిపించింది నాకైతే. ఏదైనా పర్లా చేసేద్దాము హ్యాపీనెస్ కోసం. ఎంత కష్టమైనా పడదాం, అమెరికాకి వెళ్ళి ఎంత కష్టమైనా పడదాం, ఏమున్నా పడదాం. కానీ ఇలా ఉండేదని అస్సలు ఎక్స్పెక్ట్ లేదు, ఇంత కష్టాలు ఉండేది. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఇంకా ఏదైనా చేసేయాలి ఈ పర్సన్ కోసం అని అయితే నాకు అనిపించిన మూమెంట్ అండి అది, ఫాదర్ గురించి అయితే. ఇంకా తర్వాత నా ఫ్యామిలీతో పాటు ఇంకొక పర్సన్ కూడా వెయిట్ చేశారండి. అదే నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ సురేఖ. తను కూడా లిటరల్లీ అండి నా కోసం ఫాస్టింగ్ కూడా ఉంది. అలాంటి ఫ్రెండ్ నా లైఫ్లో ఉన్నందుకు ఐఎమ్ సో బ్లెస్డ్ అండి. తన రిఫరెన్స్ మీదనే వేసుకోవచ్చు. యాక్చువల్లీ తనే రిఫర్ చేసింది కూడా నాకు, యూఎస్కి రా, ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటావు నువ్వు అని చెప్పి యాక్చువల్లీ తనే రిఫర్ చేసింది నన్ను. సో ఇంకా తన హెల్ప్ త్రూ నేను ఇంకా క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం కానీ ఇంకా అన్నీ ఇలా ప్రిపేర్ అయ్యాను. ఫైనల్లీ వీసా అప్రూవ్ అయినప్పుడు షీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ ఏ సచ్ ఎ ఫ్రెండ్. ఇంకా తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాము. అంటే ఇంకా మా ఇల్లుకి వెళ్ళిపోవాలి కదా, గుంటూరు సైడ్. ఇంకా వెళ్ళిన తర్వాత హోటల్కి వెళ్ళాము, బ్యాగ్స్ అని ప్యాకింగ్ అని తీసుకెళ్తాము అని చెప్పి ఇంటికి వెళ్ళంగానే సో క్యూట్ సర్ప్రైజ్ ఏంటంటే, నా ఫ్రెండ్ నా కోసం కేక్ పంపించింది, నా బర్త్డే కేక్. ఆ రోజు నా బర్త్డే అని చెప్పా, గుర్తుందా మీకు? ఫస్ట్లో April 24 నా బర్త్డే కదా, ఆ రోజు నాకు బర్త్డే కేక్ అండ్ స్వీట్స్ పంపించింది ఒక ఫ్రెండ్ త్రూ. ఇంకా నా హ్యాపీనెస్ ఇంకా డబల్ అయిపోయింది. ఇంకా కేక్ కట్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళగానే మా మదర్, మా తమ్ముడు, మా అమ్మమ్మ అస్సలు అయితే ఎంత హ్యాపీ వాళ్ళని వెళ్ళి హగ్ చేసుకోగానే ఎంత అసలు
ఎంత హ్యాపీగా ఉంటారా సక్సెస్. ఓకే, వీసా అప్రూవ్ అవ్వడం ఓకే, ఇట్స్ చిన్న మ్యాటర్ అవ్వచ్చు చాలామందికి, బట్ నా లైఫ్లో ఇది ఇస్ బిగ్ మ్యాటర్ ఫర్ మీ అండి. ఎందుకంటే అసలు మేము కూడా యూఎస్కి వెళ్తామా, మాలాంటి వాళ్ళు కూడా యూఎస్కి వెళ్తారా అని చెప్పి అనిపించింది ఆ టైంలో. ఎందుకంటే అండి యూఎస్ని నేనేమో లైక్ అమెరికా అంటే అదొక పెద్ద, నేనేమో పెద్ద కంట్రీ వెళ్ళాలి, ఇండియా అమెరికాని పోల్చడం లేదండి. ఇక్కడ ఏంటంటే అక్కడికి వెళ్తే ఫినాన్షియలీ స్ట్రాంగ్ ఉంటానని చెప్పి ఇప్పుడున్న మిడిల్ క్లాస్ నుంచి కొంచెం స్టేబుల్ అవుతాం, ప్రాబ్లమ్స్ పోతాయనే మెయిన్ ఆ థాట్తోనే ఇంకా హ్యాపీ ఫీల్ అని ఇంకా అమెరికా అనగానే ఇంకా వీసా, మనకు వీసా వచ్చిందని చెప్పి మా ఖాందాన్ మొత్తంలో నేనే అండి ఫస్ట్ పర్సన్, మా డాడీ వాళ్ళ సైడ్ నేనే అండి ద ఫస్ట్ పర్సన్ యూఎస్కి వచ్చింది. సో చాలా చాలా హ్యాపీ అండి. హోప్ అండి కష్టాలన్నీ పోయి మా ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటే నాకు అదే చాలండి. సో ఈ నా వీసా ఇంటర్వ్యూ జర్నీ మీకు యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నా. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి, రిప్లై ఇస్తాను. అన్ని కామెంట్స్ చదువుతా, రిప్లై ఇస్తాను. వీసా ప్రాసెస్, యూఎస్ఏ జర్నీ మీద ఇంకా వీడియోస్ కావాలన్నా ఏమన్నా కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక్క నిమిషం వెళ్ళేటప్పుడు ఒక్కటి చెప్తాను లాస్ట్ వీడియో క్లోజ్ చేసే ముందు. ఫ్యామిలీ ఫస్ట్, నిన్ను నువ్వు లవ్ చేసుకో, దెన్ ఫ్యామిలీ, అంతే. నీకు ఒకటి సక్సెస్ వచ్చిందంటే నువ్వెంత హ్యాపీ ఫీల్ అవుతావో తెలియదు, కానీ నీకన్నా డబల్ హ్యాపీ ఫీల్ అయ్యేది ఫ్యామిలీ, ఓన్లీ ఫ్యామిలీ. మరి ఎంత ప్యూర్ నిద్ర లవ్, అసలు ఎంత ప్యూర్ లవ్, ఫ్యామిలీ లవ్. అలాంటి ఫ్యామిలీ కోసం ఎంత చేసినా తక్కువే. సో ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచించండి, ఫ్యామిలీ తర్వాతే ఏదైనా. అర్థమైందా? ఫ్యామిలీని సపోర్ట్ చేయండి, ఫ్యామిలీకి హెల్ప్ చేయండి, ఫ్యామిలీని అస్సలు మర్చిపోవద్దు. అంతే, ఫ్యామిలీ ఫస్ట్, ఇంకేదైనా సెకండ్. లవ్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.